వెంకట మిమ్మల్ని ఏమనంటే నాకు చెప్పండి. అది మా క్లాస్మేటే. అది ఎక్స్ట్రా చేసాడు అనుకో ఏం భయపడకండి, గుద్దేస్తాను అమ్మడి కొడుకుని. అర్థమైందా? నువ్వేం భయపడక. నాకేం తెలీదు అన్న. అమ్మ తోడనా ఆ గుంట్లో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేద్దామంటే కలిసి చేసాం అంతే. అది నాకు సంబంధం లేదు. ఆపురా నీ పర్ఫార్మెన్స్. వాళ్ళు క్లాస్ లో ఇక్కడేం చేస్తున్నారా? అంటే వాళ్ళు రోజు క్లాస్ రూమ్ లో క్లాస్ విని బోర్ కొడుతుందంట. అందుకే నా ఆటోలో స్పెషల్ క్లాసులు వేసా. స్పెషల్ క్లాస్? మరి కాలేజ్ ఇటు అటు వెళ్తున్నారేంటి వాళ్ళు? అది కాలేజ్ కాదు కదా, ఇంటర్ కాలేజ్. ఇంటర్ కాలేజా? వయసుతో సంబంధం లేదారా? ఏజ్ డజంట్ మ్యాటర్ లవ్ బ్రదర్. ఓహో, ఇంగ్లీష్. ఒరే వీళ్ళు ఇంటర్కి ఎలా ఉన్నారంటే మన ఆటో వాళ్ళు తట్టుకోవడం చాలా కష్టం రా. మన ఆటోవా? నువ్వు ఆటో ఓడువా? రాజ్యా, ఆటో రాజ్యా. అలా అన్ని ఆలోచనకు భయపడిపోయింది తెలుసా? ఆటో డ్రైవర్ అయితే భయ్యా హాయ్ అని అనాలి. ఏం చేస్తాడు ఏంటి? కాంటాక్ట్ నెంబర్ కూడా ఉందా? కాలేజ్ రిజిస్టర్ దగ్గర ఉంది. ఏమంటారు? వచ్చేస్తారు. బేబీ మనడు ఏంటి అటు చూస్తా. మనడు కూడా ఆటో డ్రైవర్ అంట. మీరు పెద్ద దూరం పారిపోకండి. ఎందుకంత దూరం పారిపోయారు? నేను వచ్చేస్తాను. అటు నుంచి కొనగట్టు పోదాం. ఏంటి బాయ్? ఏంటి నీ పాట? అంబర్ ఫిట్టింగ్ అవ్వదు. గుంట్లో అందరికి ఇచ్చేస్తే మరి నేనేమైపోవాలి? అందరికి అంబర్ ఫిట్టింగ్ కావాలి. అంబర్ ఫిట్టింగ్ ఎల్రా హెల్లు. డిగ్రీకి వచ్చేసరికి వాళ్ళే బెంజోల్లో పట్టుకుంటారు. నువ్వు అదే కాలేజీలో డిగ్రీ అమ్మాయిని ఇంకోళ్ళు పట్టుకోవాలి. నాకు మా వెన్నెలా ఉందిరా రే. ఎక్కడుందో మా వెన్నెల? ఏంటి అందరూ యూనిఫామ్లో వస్తున్నారు? కాంపిటీషన్ కాలేజ్ యూనిఫామ్ ఉందా ఏంటి? మరి మన వెన్నెల సివిల్ డ్రెస్లో వచ్చింది. ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ కదా, ఇంకా యూనిఫామ్ కుట్టించుకొని ఉండదు. ఇదిగో ఆటో అన్నా. ఎంత మాత్రం ఆటోకి అన్నకి ప్రాస కుదిరిందని ప్రతి ఒక్కళ్ళు అన్నాన్ని పిలిచేస్తారా? ఇప్పుడు ఏమైందన్నా? ఏంటి చెప్పు. కొవ్వూరు రోడ్డు వెళ్తావా? కొవ్వూరు రోడ్డా? అలా స్ట్రైట్కి వెళ్ళి రైట్ తిరిగేవనుకో రోడ్డు కనపడుద్ది, అలా వెళ్ళిపో. మా కొవ్వూరు రోడ్లో కనపడరా, నీ గుడ్లు పీకేస్తాను. అబ్బో పో పో మా ఇలాంటి చాలా చూసాం కానీ ఇప్పటికే మా ఎంజల్ రావట్లేదని మేము కంగారు పడుతున్నాం. ఏ నువ్వు రావే వెన్నెల, ఈ ఆటో వాడు రాడంట. వెన్నెలానా? ఏంటి అమ్మాయి నువ్వు ఫ్రెండ్సా? అవును, నీకెందుకు? అంటే ఇందాక ఎక్కడికో కొవ్వూరు అది వెళ్ళాలి. నడుచుకొని వెళ్ళిపోమన్నారుగా, వెళ్ళిపోతాంలే. హాయ్ వెన్నీ. వెన్నీయా? వెళ్దామా? వెళ్దామా? ఎట్టిచ్చా? ఏం నువ్వు రావా? నడుచుకుంటూ వెళ్తావేంటి? ఏంటి వీడు నీకు ముందే తెలుసా? అందమైన వెన్నెలకి ఒక మచ్చ ఉంటుంది, ఎందుకో తెలుసా? ఏంటమ్మా మచ్చ గురించి ఏదో అంటున్నాడు? మేడం మీ నాన్నగారికి హాఫ్ అన్ అవర్ టైం పట్టుద్దంట మేడం. ఏం చేయమంటారు? పో. ప్లాన్ వర్కౌట్ అయింది. ఖచ్చితంగా వీడు నీకు లైన్ వేస్తున్నాడు విన్ని. నీకోసమే. అరే బండోడా, అర్జెంటుగా నువ్వు పాట ఆపరా. వెన్నీ ఉంది కాబట్టి నువ్వు బతికిపోయావే, లేకపోతే నీ మీద ఒక ఆటో ఎక్కించేవాడిని. వెన్నెలా క్లాసులు బాగా చెప్తున్నారా? ఏ రేపటి నుంచి నువ్వు వస్తావా? ఉండవే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అడిగేందుకే? అబ్బా నువ్వు ఆగవే. మార్నింగ్ మీరు హెల్ప్ చేయకపోయింటే అక్కడ నేను ఏడ్చేసేదాన్ని. ఓ దాందే ఉందిలే. ఓ ఆ అన్న వీడేనా? ఏంటన్నయ్యా ఇందాక అన్నీ అంటే కోపం వచ్చింది దీనికేనా? ఆపవే. దీనికి ఆటో సరిపోదు, లారీతో తొక్కించాలి.